డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా శ్రీశైలం మల్లికార్జున అన్న సత్రంలో సినిమా పాటలతో రికార్డింగ్ డ్యాన్సులను తలపిస్తూ ఆడ మగ తేడా లేకుండా డ్యాన్సులు వేస్తూ శ్రీశైలాన్ని అపవిత్రం చేశారు. స్టాఫ్ రూమ్, బాయ్స్ రూమ్ లో ఉండే వారు మందు విందుతో చిందులు వేస్తూ దేవాదాయ చట్టాన్ని ఉల్లంఘించి శ్రీశైల దేవస్థాన పవిత్రతకు భంగం కలిగించారు. భక్తులు భక్తితో శ్రీశైలం వస్తారు, కానీ సత్రం యాజమాన్యం కూడా దీన్ని ప్రోత్సహించడం దీనిపై ఎన్నో అనుమానాలు దారితీస్తున్నాయి. ఇక దీనిపై దేవస్థానం తక్షణమే స్పందించి శ్రీశైలం దేవస్థానంలో ఎవరైతే ఈ సినిమా పాటలకు నృత్యం చేశారో కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు, భక్తులు డిమాండ్ చేశారు. అయితే ఇటీవల కాలంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ శ్రీశైల దేవస్థానంలో ఎటువంటి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ రీల్స్ చేస్తే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భక్తులను మీడియా ద్వారా హెచ్చరించారు. అయితే ఇదే నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానంలో దేవాదాయ చట్టాలను అమలు చేయడంలో అధికారులు విఫలం చెందారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు.